ఈ రోజు ఇది నా సొత్తు అని దేన్ని అంటాం? ఇప్పుడు ఈ సెల్లు ఉంది, ఈ సెల్లు ఏమంటారు? ఇది నేను డబ్బు కొన్నాను కాబట్టి నాది అంటారు. ఇప్పుడు ఏ చెప్పినా దీన్ని నాది అంటాడా? అదే పెద్ద నాది అంటాడా? ఇది ఆయన విలువ పెట్టి కొనబడ్డవాడు కాబట్టి నీవు నా సొత్తు అంటున్నాడు. మనం ఆ దేవుని సన్నిధిలో ఉండి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఆయన యొక్క సహాయం పొందుకోవాలంటే ఫస్ట్ గా నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మనం మనకు ఒక మనిషి నచ్చాడు అనుకోండి, ఆ మనిషి ఎక్కడ మనకు దగ్గరగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. దూరంగా ఉంటే ఏమని చెప్పగలం ఆ వ్యక్తికి? అలానే మనం దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ గా ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండాలి. దావీదు మహారాజు ఆయన సన్నిధిలో ఉండి ఏమంటున్నాడు చూడండి, కీర్తనలు 20వ అధ్యాయం 2వ వచనంలో, పరిశుద్ధ స్థలంలో నుండి